అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. మేకపోతూ పుట్టినరోజు అయింది జోరుగా, పబ్లిక్ విషెస్ చెప్పిండ్రు హుషారుగా. సిపిఆర్ చేసి రక్షించిండు ప్రాణాలు, అన్నకు కొత్త జీవితం ఇచ్చిర్రు పోలీసులు. బస్సు కింద దూరి ప్రయాణం చేసిండు తాగుబోతూ, దునియాల అస్సలు కనవరడు గిసోంటి బాపతు. దోస్త్ మేరా దోస్త్ అంటున్నాయి కుక్క కోతి, జనాలు ఆశ్చర్యపోయేలా ఉన్నది వీటి సోపతి. బస్సు ఎక్కి టికెట్ తప్పించుకునే తందుకు సీట్ల నడుమ నక్కినోళ్ళని చూసినాం. ఆటో దిగంగానే ఛార్జ్ తప్పించుకునే తందుకు దిగి ఉరుకుడు చూపిన వాళ్ళని చూసినాం. అంతెందుకు ఆటో డ్రైవర్లు జీప్ డ్రైవర్లతో కీసులాడి ప్రయాణికులు అనుకున్నంతే టికెట్ ఇచ్చిన వాళ్ళని చూసినాం కదా. అయితే ఎప్పుడన్నా బస్సు కింద కూర్చొని ప్రయాణం చేసిన వాళ్ళని చూసిన రానుల్లా చూసిర్రా అంటున్నా. ఓ వాణి పిసగిట్లా లేచిందా? అసలు అట్లెట్లా కూర్చుంటారు, అట్లెట్లా ప్రయాణం చేస్తారు అంటే ఓ పారిగిట్ చూడుండ్రి. ఓ కొడుకో ఓ బిడ్డో వామ్మో వాయో చూసిన రానుల్లా ఎట్లా నక్కిండో యాడ నక్కిండో ఏం చూస్తావు గాని బయటికి రామవుతావరి. అగో గట్లా చూస్తాడు కోలను పట్టే పిల్లి గోడకి నక్కినట్టే. ఏందా నక్కుడు ఏందా చదురుడు. బస్సు కింద మళ్ళా టైర్ కింద నక్కిండు. చల్లగున్నదా సారు? అక్కడేమో అత్తగారింట్లో అల్లుడు చదిరినట్టే చదురుతున్నావు. ఏమో గురుకాయించి చూస్తాడు. ఎల్లవయ్యా సామి ఎల్లు. డ్రైవర్ కండక్టర్ గంతగనం మోతుకుంటుంటే చిన్నగా చీకట్ల ఎల్క పిల్ల ముడుచుకున్నట్టే ముడుచుకుంటున్నావు. కొడుకా తక్కువ ఉచ్చుకోనట్టున్నది కదా, కనీసం బయటకు కూడా ఇలా రావట్లేదు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు నుంచి హిందూపురం వెళ్లే బస్సుల సక్కదనం ఇది. మరి బస్టాండ్ల గంత మంది ఉండంగా అట్లెట్లా దీంట్లకు దూరిండో. అసలు బస్సు కింద కూర్చొని ప్రయాణం చేయాలని ఏ మందుకిస చెప్పిందో గాని 15 కిలోమీటర్లు ప్రయాణం చేసిండట. ఆఖరికి బస్సు వెనకాల ప్రయాణం చేసేటోళ్ళు చెప్తే బస్సు ఆపి తీసిర్రు. ఎన్నంటే ఏంది గట్టిగా నూకలుండబట్టి బతికిపోయిండు గాని చూసిండ్రా తాగుడు చల్లగుండా. తాగుడు చేయబట్టి కొందరు జనాలు ఎట్లా తయారైతున్నారో. ఎంతగానం తాగితే ఎంతగానం విచ్చలవిడిగా మందు దొరికితే గిట్లా చేస్తారు చెప్పుండ్రి. చి జరంతైతే ప్రాణం పోయేది. గిట్లున్నాయి ఏపీలో కొందరు తాగుబోతుల తందనాలు. ఏం చేస్తాం? పిల్లలు పుట్టంగానే 21 రోజులకు తొట్టెలేస్తారు. అటెంక 6 నెలలకు అన్నప్రాసన చేస్తారు. ఈ ప్రోగ్రాం అయిపోగానే పుట్టెంట్రికలు తీస్తారు. లేకుంటే పరిస్థితులను బట్టి 3 ఏళ్లకు వాయిదా వేసుకుంటారు. వెంటనే ఏడాదికి ఫస్ట్ బర్త్డేను బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా చేస్తారు. మస్త్ అంటే మస్తు ఖుషిగా ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్. అయితే ఇక్కడ మాత్రం మీరు ఇదివరకు విననటువంటి చూడనటువంటి బర్త్డే చూడబోతున్నారు. హ్యాపీ బర్త్డే మేకపోతూ, హ్యాపీ బర్త్డే మేకపోతూ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేకపోతూ, మా నల్ల మేకపోతూ, మా ఇంట్లో పుట్టిన మేకపోతూ. ఎస్ మేకపోతూ బర్త్డేను ధూమ్ ధామ్ గా చేసిండ్రు ఇగో ఈ ఇంటోళ్ళు. అట్లనేదో చిన్న సన్న గాదుల్లో జోరుగా కేక్ తెచ్చిండ్రు, కోయించిండ్రు. తిను తిను అని అందరూ మేకపోతు నోట్లే కేక్ పెట్టి సంబరపడ్డారు. అగ చూడండి మూగ జీవం మీద సాదుకున్న వీళ్ళ పాయిరం ఎట్లున్నదో, ఎంత చూడసక్కదనంగా చూసుకొని ప్రేమను చూపెడుతున్నారో. అట్లని ఇంటోళ్ళ వరకే కాదు మళ్ళా ఊరోళ్ళను కూడా చాలా మందినే పిలిచి సెలబ్రేట్ చేసిండ్రట. చెప్పవే అన్న, ఎప్పటి నుంచి వస్తున్నావు నువ్వు? సొంత బిడ్డలాగా పెంచుకుంటున్నారు. ప్రతి సంవత్సరము ఇట్లా నలుగురు పిలిచి వాళ్ళు ఘనంగా దాని బర్త్డే జరుపుకుంటున్నారు. అది జీవితాంతం ఉన్నంత కాలం వాళ్ళు వాళ్ళ ఇంట్లో పిల్ల మాదిరి చూసుకుంటారు. నరానుల్లా ఇదట ముచ్చట. చిన్నప్పటి నుంచి సంటి బిడ్డ లెక్కన చూసుకుంటున్నారట. ఇట్లా ఫ్లెక్సీలు కొట్టించి ఊరంతా ప్రసారం చేసుకొని మేకపోతు మీద ఉన్న ప్రేమను సాటుకుంటున్నారట. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఇల్లది. కానీ చూడండి ఇల్లది ఎంత గొప్ప మనసు. అరే సొంత అన్నదమ్ములే కొట్టుకొని తిట్టుకొని మాట్లాడుకొని ఈ రోజుల్లో గిట్లా మూగ జీవాల మీద ప్రేమ చూపెట్టుడు మళ్ళా బర్త్డే చేసుడు అంటే మామూలు ముచ్చట కాదు పోండి ఇదైతే. మరి మేకపోతూ నువ్వు కలకాలం నిండు ఆరోగ్యంతో మంచిగా మే అనుకుంటూ ఉండాలని గరం గరం వార్తల తరపున కోరుకుంటున్నాం. అమ్మా ఎక్కడెండలు ఎక్కడెండలు ఎక్కడ ఉక్కపోతా పోన్రి. పురాగా సల్లక్కువేసరికి ఇక సూరన్న సుక్కలు చూపెడుతున్నాడు. పొద్దుగాలనే ఎండ పడేలుతున్నది. 9-10 నెత్తి వలగొడుతుందిలా. ఇక మధ్యాహ్నం అయితే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు కదా.
అయితే ఇక్కడ ఒక అన్నకు చూడుండ్రి ఎంత పని అయిందో. పాపం ఎండ దెబ్బ కొట్టి అడ్డం పడ్డ అన్నకు సిపిఆర్ చేసి ప్రాణాలు పోసిండ్రు పట్నం ట్రాఫిక్ పోలీసులు. చేయవే అన్న సిపిఆర్ చెయ్యి. ఒక అన్న సిపిఆర్ చేస్తుంటే ఇంకో అన్న చేతులు నలుస్తున్నాడు. ఇంకో పోలీస్ సారు ట్రాఫిక్ క్లియర్ చేసి అంబులెన్స్ రప్పించే ఉపాయం చేస్తున్నాడు. ఆగో కదులుతున్నాడు. అట్లనే కొద్దిసేపు ప్రయత్నాలు చేయండి సార్లు. భగవంతుడా, అన్న చెయ్యి కదిలిచ్చిండు. ఇంకో దిక్కు ఇటు అంబులెన్స్ కూడా వచ్చింది టైంకు. బేగంపేట దగ్గర జరిగిన ముచ్చటిది. అన్న మరి ఎండకు ఎక్కడెక్కడ తిరిగిండో గాని పోలీసులకు కొద్ది దూరంలోనే గేర్ వచ్చి అడ్డం పడి ఆయ పాయ అన్నట్టు చేస్తే అప్పటికప్పుడు నీడకు పట్టుకొచ్చి ఇట్లా సిపిఆర్ చేసి ప్రాణాలు రక్షించిండ్రు. ఆయన దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని కాల్ లిస్టులు ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే ఆదిలాబాద్ జిల్లా మనిషి అందే వెళ్ళిందట. పేరు సురేష్ అట. మరి ఆ నుంచి పట్టణానికి ఏ పని మీద వచ్చిండో, ఏమన్నా తిన్నాడో తినలేదో, పాపం కనీసం మంచి నీళ్ళన్నా తాగిండో లేదో గానీ ఇట్లా ప్రాణాల మీదకి వచ్చిన మనిషిని పోలీసులు రక్షించిండ్రు. మొత్తానికి దవాఖానలో ట్రీట్మెంట్ అందుతున్నదట. ప్రాణానికైతే ఏం ప్రమాదం లేదన్నారట. ఇప్పుడు కానీ చూసినరా అనుల్లా జనాలు ఎండకి ఎంత పని అవుతున్నదో. ఇప్పటికే ఎండలు జోరు అందుకున్నాయి. పగటీలు పూట ఖచ్చితంగా పని ఉంటేనే బయట తిరుగుండ్రి. నీడు ఉండేటట్టు గొడుగు పట్టుకొని తిరుగుడో, ఒక సంచిలో ఎప్పటికీ మంచినీళ్లు క్యారీ చేసుడో చెయ్యుండ్రి. వీలైతే కొబ్బరి బోండాలు పండ్ల రసాలు తాగుండ్రి. అంతేగాని మళ్ళా కూల్ డ్రింకుల జోలికి పోకుండ్రి. ఆడితోటి లేదో తలకాయ నొప్పి. మళ్ళా జర ఈ ఎండాకాలం వెళ్ళేదాకా మరీ నీరసం వచ్చి రేంజ్ లో ఎండ తలిగేదాకనైతే చూసుకోకుండ్రి. సరేనా? చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.